కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు అధికారాలకే సవాల్ విసిరేలా కొందరు వ్యవహరిస్తున్నారన్న ప్రచారం సచివాలయ వర్గాల్లో వినిపిస్తుంది. గత ప్రభుత్వ కాలంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు, అధికారులు ఇప్పుడు కూడా ప్రభావం చూపుతూ ప్రభుత్వ చర్యలను ఆలస్యం చేయించే ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితులు చూస్తుంటే ప్రభుత్వ వ్యవస్థలో సమన్వయం లోపిస్తుందా, లేక ముఖ్యమంత్రి ఆదేశాలు కింది స్థాయిలో అమలవడంలో లోపాలు ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ లోపం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక విచిత్రమైన సన్నివేశం కనిపిస్తుంది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారం చేపట్టి సుమారు 20 నెలలు గడిచినా పాలనలో కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారా అన్న ప్రశ్నలు సచివాలయ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు, అధికారులను రక్షించేలా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామర్థ్యాన్ని, నాయకత్వాన్ని స్వయంగా ప్రశ్నించే విషయంగా మారుతుంది. సచివాలయంలోని ఉన్నత వర్గాల్లో సీఎం చంద్రబాబు అధికారులకే సవాల్ విసిరేలా కొందరు అధికారులు ప్రవర్తిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఆయన ఆదేశాలు రాష్ట్రంలో సరిగ్గా అమలు కావటం లేదట. ఇది ప్రభుత్వం యొక్క సమగ్రతను దెబ్బతీస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కామెంట్స్ ఏదో ఒక్క రోజులో రాలేదు. ఎన్నికల ముందు కూటమి పార్టీలు వైసీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసి తాము వచ్చాక ఒక్కరిని వదలమని, అందరిపై చర్యలు తీసుకుంటామని హామీలు గుప్పించారు. కానీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా ఆ హామీలు కేవలం మాటలుగానే మిగిలిపోయాయని విమర్శలు వస్తున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఇది చంద్రబాబు సర్కార్ బలహీనతను బయటపెడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హౌసింగ్ శాఖలో జరుగుతున్న వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ శాఖలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో ఆరోపించాయి. లబ్ధిదారులకు ఇవ్వవలసిన సిమెంట్, ఇనుము వంటి నిర్మాణ సామాగ్రి అవసరానికి మించి సేకరించి కొన్ని కంపెనీలకు మేలు చేశారని, నాణ్యత లేని సరుకులు కొనుగోలు చేసి ప్రభుత్వానికి వందల కోట్ల నష్టం కలిగించారని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం విజిలెన్స్ శాఖ ద్వారా విచారణ చేయించింది. ఆ విచారణలో అవినీతి స్పష్టంగా బయటపడింది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక సమర్పించింది. కానీ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకునే లోగానే హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులు సొంతంగా పావులు కదపటం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీస్తుంది. ఇక ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్పర్శ విధానం కీలకం. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గృహ నిర్మాణ శాఖకు కొత్త ఆదేశాలు వచ్చాయి. జిల్లాలోని గోడౌన్లో నిల్వ ఉన్న స్టాక్ను క్లియర్ చేయాలని, ఇకపై గృహ నిర్మాణాలకు సిమెంట్, ఇనుము వంటి సామాగ్రి సేకరించకూడదని, బదులుగా లబ్ధిదారులకు నేరుగా డబ్బు చెల్లించాలని సూచించారు. ఈ నిర్ణయం వెనుక కారణం ఏమిటి? గత ప్రభుత్వం సరఫరా చేసిన సిమెంట్, ఇనుము నాణ్యత లోపించడం వల్ల పేదల ఇళ్లు నిర్మాణాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కాబట్టి కేంద్రం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని ప్రోత్సహించింది. లబ్ధిదారులు తమకు ఇష్టమైన నాణ్యమైన సరుకులు కొనుక్కోవచ్చని భావించింది. ఏపీ ప్రభుత్వం కూడా ఈ కేంద్ర నిర్ణయాన్ని సమర్థించింది. గత వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని దృష్టిలో ఉంచుకుని ఇకపై అలాంటి లీకేజీలు జరగకుండా ఉండాలని భావించింది. జిల్లా అధికారులకు స్పష్టమైన ఉత్తర్వులు కూడా జారీ చేయాలని సూచించింది. కానీ ఇక్కడే ఆశ్చర్యం కలిగే విషయం జరిగింది. గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులు ఈ ఆదేశాలను తమకు అనుకూలంగా మార్చుకున్నారని సచివాలయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. గతంలో అవసరానికి మించి సేకరించిన సిమెంట్ గడ్డలు కట్టి ఇనుము తుప్పు పట్టి వినియోగానికి పనికి రాకుండా పోయింది. దీనివల్ల ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇప్పుడు గోడౌన్లు ఖాళీ చేస్తే
ఆ అక్రమాలకు ఆధారాలు నాశనమవుతాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ సమస్యను మరింత లోతుగా గమనిస్తే వైసీపీ ప్రభుత్వ కాలంలో లబ్ధిదారుల సంఖ్యకు మించి సిమెంట్, ఇనుము కొనుగోలు చేశారు. ఆ సరుకులు లబ్ధిదారులకు పంపిణీ కాకుండా గోడౌన్లో నిల్వ ఉంచారు. కొన్ని కంపెనీలు ఈ కొనుగోలులో భారీగా లాభపడ్డాయని ప్రచారం జరుగుతుంది. విజిలెన్స్ విచారణలో ఈ బాధ్యతారాహిత్యం అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు స్పర్శ విధానం పేరుతో ఆ స్టాక్ను క్లియర్ చేయడం ద్వారా అవినీతి ఆధారాలు నాశనం చేసే ప్రయత్నం జరుగుతుందని విమర్శలు వస్తున్నాయి. గృహ నిర్మాణ శాఖలో ఇప్పుడున్న ఉన్నతాధికారులు గత ప్రభుత్వంలోనే కీలక పాత్ర పోషించారు. వారు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో కూడా అదే స్థానంలో కొనసాగుతున్నారు. వారి ప్రవర్తన సీఎం ఆదేశాలకు విరుద్ధంగా ఉందని టాక్ వినిపిస్తుంది. ఇది ఒక్క హౌసింగ్ శాఖకు మాత్రమే పరిమితం కాదు. రాష్ట్రంలో ఉన్నతాధికారులు మొత్తం ప్రభుత్వ వ్యవస్థను తమ చేతుల్లోకి తీసుకున్నట్లు ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలను చంద్రబాబు తన కనుచూపుతో శాసించగలిగిన బ్యూరోక్రసీని కంట్రోల్ చేయలేకపోతున్నారా అన్న ప్రశ్నలు తీవ్రమవుతున్నాయి. గత 20 నెలల్లో అవినీతి మీద ఆరోపణలు చేయటం తప్ప ఏ ఒక్క అధికారి లేదా నేతపై కూడా దృఢమైన చర్య తీసుకోలేదు. ఇది ప్రజల్లో నిరాశను కలిగిస్తుంది. కూటమి నేతల మధ్య కూడా ఈ విషయం చర్చనీయాంశమవుతుంది. ఎన్నికల్లో అవినీతి నిర్మూలన హామీ ఇచ్చామని, కానీ ఇప్పుడు అదే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని రక్షిస్తున్నట్లు కనిపిస్తుందని కొందరు కూటమి నాయకులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెల్లడిస్తున్నారు. ఇకపోతే ఈ సమస్య యొక్క మరో కోణం, గత ప్రభుత్వంలో హౌసింగ్ ద్వారా కోట్లు కొల్లగొట్టిన వైసీపీ నేతలు, వారి అనుకూల కంపెనీలు ఇప్పుడు ఊపిరి తీసుకుంటున్నారనే విమర్శలు. గోడౌన్లు ఖాళీ చేస్తే ఆ సిమెంట్, ఇనుము పారబోయాల్సి వస్తుంది. దీనివల్ల అక్రమ కొనుగోళ్లకు సంబంధించిన ఏ ఆధారాలు మిగలవు. ఇది ప్రభుత్వం తన సొంత హామీలను మాఫీ చేసినట్లు అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చంద్రబాబు హయాంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవటం వల్ల వైసీపీ నేతలు రాజకీయంగా లాభపడతారని భయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే వైసీపీ నేతలు ఈ విషయాన్ని హైలైట్ చేసి చంద్రబాబు సర్కార్ తమ అవినీతిని కప్పిపుచ్చుకుంటుందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బ్యూరోక్రసీ సవాల్ను మరింత లోతుగా చూడాలి. స్వాతంత్రం తర్వాత ఏ రాష్ట్రంలోనూ ఉన్నతాధికారులు ఇంతగా రాజకీయ నాయకుల అధికారులను సవాల్ చేసిన సందర్భాలు అరుదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అదే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్యూరోక్రసీని సమర్థవంతంగా నడిపారు. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది? కొందరు విశ్లేషకుల ప్రకారం గత ప్రభుత్వంలో అధికారులు ఎక్కువ కాలం ఉన్నందున వారికి రాజకీయ సంబంధాలు ఏర్పడ్డాయి. కొత్త ప్రభుత్వం వచ్చినా వారిని మార్చుకోకపోవటం వల్ల ఇప్పటికీ అదే వ్యవస్థ కొనసాగుతుందని చెబుతున్నారు. మరికొందరు సీఎం బిజీ షెడ్యూల్ వల్ల రోజువారీ అధికారులతో సమీక్షలు జరపలేకపోతున్నారని, దీనివల్ల అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక హౌసింగ్ శాఖ విషయంలో మరింత వివరాలు చూస్తే గతంలో సేకరించిన సిమెంట్ టన్నుల సంఖ్య వేలల్లో ఉంది. ఇనప రాడ్లు, షీట్లు కూడా అలాగే. వీటిని ఇప్పుడు క్లియర్ చేయాలంటే ట్రక్కుల్లో, లారీల్లో తరలించాలి. ఎక్కడికి తరలిస్తారు? పారబోయాలా లేదా వేరే శాఖలకు బదిలీ చేయాలా? ఈ నిర్ణయాలు సీఎం ఆమోదంతో జరపాలి. కానీ శాఖాధికారులు స్వయంగా ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ శాఖాధికారులు స్వయంగా ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది స్పష్టంగా సీఎం అధికారులకు సవాల్ విసరడమే. మంత్రి కూడా ఈ విషయంలో పూర్తి సమాచారం లేకుండా ఉన్నట్లు సమాచారం వస్తుంది. ఇలాంటి సంఘటనలు కూటమి లోపల అసంతృప్తిని పెంచుతున్నాయి. ప్రజల దృక్పథం ఏంటి? గ్రామాల్లో, పట్టణాల్లో ఇప్పటికీ ఇళ్ల నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్రం డబ్బు ఇస్తే నాణ్యమైన సిమెంట్, ఇనుము కొనుక్కోవాలన్న ఆశ ఉంటుంది. కానీ గత అవినీతి కారణంగా ఇప్పుడు కూడా ఆలస్యం జరుగుతుంది. ఇది ప్రభుత్వం మీద నమ్మకం తగ్గిస్తుంది. విపక్షం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రోడ్లపై నిరసనలు చేపట్టవచ్చు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో హౌసింగ్ లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా హౌసింగ్ శాఖపై సమీక్ష చేయాలి. అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులను సస్పెండ్ చేయాలి. విజిలెన్స్ నివేదికపై వెంటనే చర్యలు తీసుకోవాలి. స్వార్చ్ విధానం అమలు చేసేటప్పుడు గత స్టాక్ను ఎలా నిర్వహించాలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి. ఆధారాలు నాశనం కాకుండా ఉండేలా చూడాలి. ఇలా చేస్తే మాత్రమే చంద్రబాబు నాయకత్వం మీద ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. ఇది కేవలం హౌసింగ్ శాఖ సమస్య కాదు, ఇది మొత్తం పాలనా వ్యవస్థకే సవాల్. చంద్రబాబు గత 20 నెలల్లో అనేక సంస్కరణలు చేపట్టారు. ఆర్థిక మెరుగుదల, పెట్టుబడులు, ఉపాధి కల్పన ఇవన్నీ ప్రజలకు మంచి సంకేతాలు ఇచ్చాయి. కానీ అవినీతి నిర్మూలనలో వెనుకబడితే ఇవన్నీ వ్యర్థమవుతాయి. కూటమి మిత్రపక్షాలు కూడా ఈ విషయంలో సీఎంతో మాట్లాడాలి. బీజేపీ, జనసేన నేతలు ఇప్పటికే అంతర్గతంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరగా ఈ వ్యవహారం చంద్రబాబు నాయుడు ముందు ఒక పెద్ద సవాల్గా మారింది. సుప్రీం లీడర్గా ఆయన తన అధికారులను బలపరుచుకోవాలి. అధికారులు ఆయన ఆదేశాలను అమలు చేయకపోతే వారిని మార్చాలి. లేకపోతే రాజకీయంగా ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రజలు 2029 ఎన్నికల్లో ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి త్వరగా చర్యలు తీసుకోవాలి. హౌసింగ్ శాఖలోని గోడౌన్లు ఖాళీ చేసే ముందు పూర్తి విచారణ, ఆధారాల సంరక్షణ అత్యంత ముఖ్యం. ఈ విషయం ఇప్పుడు కూటమి నేతల మధ్య విస్తృత చర్చకు దారితీస్తుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు ఆలస్యం అవడం వల్లే ఇలా తప్పించుకోవడం జరుగుతుందని అందరూ అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తన హామీలను నిలబెట్టుకోవాలంటే ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. లేకపోతే రాజకీయంగా, పరిపాలన పరంగా తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.